రీసెంట్ టైమ్స్లో నేను బాగా చూసిన కామెంట్ మన ఛానల్లో 2025 హోండా యూనికార్న్ 160కి బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ మోడల్కి మధ్య కంపేర్ చేసి ఒక క్లారిటీ ఇవ్వన్నా ఒక బండి ఆ రెండిట్లో ఒక బండి తీసుకోవాలంటే చాలా కన్ఫ్యూజన్గా ఉందని చెప్పి మీరు అడిగినటువంటి కామెంట్. సో ఆఫ్ కోర్స్ మీ ప్లేస్లో నేనున్నా ఫుల్లీ కన్ఫ్యూజ్డ్ అనమాట. బికాస్ ఆఫ్ ఇవి రెండు కూడా డే టు డే లైఫ్లో వాడుకునేటువంటి ఎకనామికల్ కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ అనమాట. ఆన్ సిటీ యూస్ చేసుకోవడానికి, డైలీ కమ్యూట్ చేయడానికి అండ్ ఫ్యూల్ ఎఫిషియెంట్గా వాడుకోవడానికి మన ముందున్నటువంటి కాస్త పర్ఫార్మెన్స్ తోడైన వెహికల్స్ అనమాట. అండ్ ట్రస్టింగ్ వెహికల్స్ కూడా. సో ఈ వెహికల్స్ మధ్య మనం కన్ఫ్యూజ్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇవి రెండు సిమిలర్ ప్రైస్లో సిమిలర్ మైలేజ్ని ఆఫర్ చేస్తూ అండ్ సిమిలర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి ఉంటాయన్నమాట. హోండా యూనికార్న్ పేరుకే 160cc వెహికల్. దీని యొక్క పవర్ అండ్ టార్క్ నెంబర్స్ సేమ్ మనకి పల్సర్ 150కి దగ్గరగా మ్యాచ్ అవుతాయి. చలో గైస్, ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు కంపారిజన్ విషయంలో స్ట్రైట్గా మీరు వెళ్ళి మీకు నచ్చిన వెహికల్ తీసుకునే విధంగా ఆ కన్ఫ్యూజన్ విడిపోయి మీరు బండి తీసుకునే విధంగా నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మెయిన్ పాయింట్స్ ఎక్కడైతే మనం కన్ఫ్యూజ్ అవుతామో వాటి గురించే మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇంజన్ గురించి. హోండా యూనికార్న్ 160లో మనకి 14.58 mm టార్క్ అలాగే 13.27 bhp పవర్ కలిగినటువంటి ఇంజిన్ అయితే ఉంటుంది. అలాగే పల్సర్ 150లో కూడా మనకి 13.25 mm టార్క్ అలాగే 14 bhp పవర్ కలిగినటువంటి ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట. బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు బాగా పర్ఫార్మెన్స్ సిటీలో అవసరమయ్యి, ఇన్స్టెంట్ టార్క్ అవసరమయ్యి అండ్ దట్టు మీరు ఒక రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్ చూస్తున్నట్లుగా అయితే మీరు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. స్ట్రైట్గా వెళ్ళి హోండా యూనికార్న్ అయితే తీసేసుకోండి. ఇన్స్టెంట్ పికప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీనికి కారణం, మరొక ముఖ్యమైన కారణం, ఈ వెహికల్ 138 kg మాత్రమే ఉండడం. చాలా లైట్ వెయిట్ అనమాట కంపేర్ టు ది బజాజ్ పల్సర్ 150. అది మనకి 148 kgతో వస్తుంది అనమాట. ఈ యొక్క వెయిట్ డిఫరెన్స్ అనేది కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ మీద అలాగే మైలేజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బైక్ లో మెయిన్ ఇంజినే కదా, ఇంజిన్ గురించి ఒక క్లారిటీ వచ్చేసింది కదా, ఆల్రెడీ హోండా యూనికార్న్ తీసేసుకోమన్నాడు కదా అని చెప్పి ఇక్కడ చాలా కాంపోనెంట్స్ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. సో బండి ఇంజిన్ ఒక్కటే మ్యాటర్ కాదు. ఒక 150cc 1,35,000 దాకా డబ్బులు పెట్టి మనం తీసుకుంటున్నప్పుడు సో ఆ స్పోర్టియర్, ఆ లుక్స్ అనమాట, డిజైన్ అనమాట, ఆ విషయానికి వస్తే మీకు బజాజ్ పల్సర్ 150 కట్టిపడేసేటువంటి లుక్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో అగ్రెసివ్ స్టైలింగ్ అండ్ అలాగే స్పోర్టియర్ విలువలు ఉన్నటువంటి ఒక మంచి హ్యాండ్లింగ్ అండ్ ఆ క్లాస్ ప్లస్ మాస్ మిక్స్ అయినటువంటి ఒక ఎవర్ గ్రీన్ మోడల్ అనమాట. సో ఈ యొక్క మోడల్ని మనం దృష్టిలో పెట్టుకుంటే అసలు యూనికార్న్ వైపు మన కన్ను కూడా పడదు, అంత మంచి స్టైలింగ్ అయితే ఉంటుంది. సో ఇంకొక 5 years వరకు ఈ క్లాసిక్ టచ్ని అయితే మాత్రం మరి ఏది కూడా మ్యాచ్ చేయలేదన్నమాట. సో మీకు ఒక మంచి స్పోర్టియర్ ప్లస్ కమ్యూటర్ మిక్స్ అయినటువంటి డే టు డే లైఫ్లో మీకు ఇలాంటి ఒక లుక్స్తో కలిగినటువంటి వెహికల్ని చూస్తున్నట్లయితే బజాజ్ పల్సర్ 150లో 100కి 200% అయితే దొరుకుతుంది అనమాట. నౌ కమింగ్ టు ద మైలేజ్ విషయంలో అయితే మాత్రం మీకు ఈ రెండు వెహికల్స్ కూడా మీ యొక్క ఏదైతే ఆ డైలీ నీడ్స్ని అయితే మాత్రం సో ఖచ్చితంగా కూడా ఫుల్ఫిల్ చేస్తాయి. 50 kmpl మైలేజ్ అయితే మీకు మస్ట్ అండ్ షుడ్గా ఆఫర్ చేస్తాయి. సో మైలేజ్ వైజ్ మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో రెండింటిని కూడా మీరు ఒక డీసెంట్ రైడ్ కనుక మీరు ఎంజాయ్ చేసినట్లయితే డైలీ లైఫ్ రైడ్స్లో సో మీకు 50 kmpl నుంచి 55 kmpl వరకు మీకు ఆఫర్ చేస్తాయి. సో 55 వచ్చేసరికి డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు హైవే మీద అండ్ 50 వచ్చేసరికి ఇన్ ద సిటీ మీరు తిరుగుతూ ఉన్నప్పుడు సో ఎక్కువ ట్రాఫిక్ జామ్లో ఉంటారు అండ్ గైర్స్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో 50 kmpl మైలేజ్ అయితే ఇవి రెండు ఆఫర్ చేస్తాయి కాబట్టి రెండు ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్సే. 150cc లెవెల్లో 50 kmpl మైలేజ్ అంటే చాలా బెటర్. హ్యాపీగా మైలేజ్ వైజ్ ఈ రెండిట్లో దేనైనా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. బండి అంటే పర్ఫార్మెన్స్ అలాగే మనకి లుక్సే కాదు, సో సస్పెన్షన్ మేజర్ రోల్ అయితే ఉంటుందన్నమాట. ఆ విషయానికి వచ్చినట్లయితే రెండింటిలో కూడా బెస్ట్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. వాడు గుర్తుపెట్టుకోండి, డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ కంటే కూడా సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కొంచెం ఫీడ్బ్యాక్ అండ్ స్మూత్నెస్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఆ విషయంలో హోండా యూనికార్న్ 160 మోనోషాక్ సస్పెన్షన్ కలిగి ఉంది. చాలా స్మూత్ అండ్ మెత్తని సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే ఉంటుంది. అండ్ మీరు అన్ఈవెన్ రోడ్లో ఆ పార్ట్ హోల్స్లో పడ్డప్పుడు వెనకమాల కూర్చున్న పిలియన్కి మంచి సీట్ మీద కూర్చున్న ఫీలింగే కాదు, కింద నుంచి వచ్చే సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా ఇంప్రెసివ్గా ఉంటుంది. సో మీరు డైలీ కమ్యూట్ చేసినప్పుడు మీకు కూడా ఆ తేడా తెలుస్తుంది అనమాట. సో రెండు బాగుంటాయి, నేను కాదనట్లేదు. కాకపోతే మోనోషాక్ సస్పెన్షన్కి ఖచ్చితంగా మనం ఎక్స్ట్రా మార్కులు ఇవ్వాల్సిందే సస్పెన్షన్ వైజ్. నౌ కమింగ్ టు ద సీట్ కంఫర్ట్. సీట్ విషయానికి వస్తే అయితే ఇవి రెండు సింగిల్ సీట్తోనే వస్తున్నాయి. సీట్ వైజ్ అయితే మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. నేను చెప్పిన 10% అనేది మీరు హోండా యూనికార్న్ మీకైతే ఆ సీట్ కంఫర్ట్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. సారీ గైస్, మంచి ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశాను. సో చిన్న సబ్స్క్రిప్షన్ అలర్ట్. సో ఏంటంటే మంచి కంటెంట్ మీ దాకా తీసుకురావాలన్నా, కొత్త అప్డేట్స్ మీకు చెప్పాలన్నా, సో నేను మీ దాకా రావాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం చాలా ఇంపార్టెంట్. 1,00,000 మందికి పైన సబ్స్క్రిప్షన్స్ వచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి, అలాగే లైక్ చేయండి.
అండ్ ఒక 2000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి కొంచెం రీచ్ అయితే పెంచండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి. సో మీ నచ్చినట్లయితే ఎంతో కొంత హైప్ అయితే ఇచ్చి వెళ్ళండి. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫీచర్స్ వైజ్ వచ్చేసరికి మనకి హోండా యూనికార్న్లో రీసెంట్ టైమ్స్లోనే 2025లో డిజిటల్ కన్సోల్కి, అలాగే ఆ ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్కి, అలాగే మనకి కంప్లీట్గా అయితే మాత్రం నెగిటివ్ డిజిటల్ కన్సోల్కి ఆఫర్ చేశారు కాబట్టి దిస్ ఈజ్ ద గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ టైప్ సి రూపంలో ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ను కూడా ఇదివరకు మనం చూసినటువంటి ఆ ట్రెడిషనల్ హాలోజన్ బల్బ్ తీసేసి ఎల్ఈడీలోకి మార్చేశారు. సో ఇలాంటి కూల్ ఫీచర్స్ తోటి, అవసరమైన ఫీచర్స్ తోటి హోండా యూనికార్న్ అనేది కొంచెం ఫీచర్స్ వైజ్ ఒక ముందే ఉందని చెప్పొచ్చు. బజాజ్ పల్సర్ 150లో ఫీచర్స్ వైజ్ వచ్చినట్లయితే బ్లూటూత్ కనెక్టివిటీ కన్సోల్ తీసుకొచ్చారు. ఉన్నట్టు మాట్లాడుకుందామని నేను ఫస్ట్లోనే చెప్పాను. ఆ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ 150లో ఆ కన్సోల్ అనేది అంత బ్రైట్గా అనిపించదు. సో నెగిటివ్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ చాలా చిన్న లెటర్స్ తోటి క్లమ్జీగా అనిపించింది నాకు రైడ్ చేసినప్పుడు. అండ్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం కనిపించలేదు అనమాట. సో అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇది ఒక మంచి మూవే అని చెప్పొచ్చు. బట్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఇంకా ఆ ట్రెడిషనల్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో బజాజ్ పల్సర్ 150 బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ క్రేజీగా ఉంటుందన్నమాట. పల్సర్ 150 యొక్క హెడ్ ల్యాంప్ ని ఎల్ఈడీలోకి చేంజ్ చేస్తే కొందామని చూసే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ 2025 మోడల్ డిసప్పాయింట్మెంట్ ని కలిగిస్తుంది అనమాట. బట్ 2026లో ఖచ్చితంగా బజాజ్ పల్సర్ 150లో మనం ఎల్ఈడీ చూస్తాం. సో ఫైనల్ గా ఎల్ఈడీ లైట్, డిజిటల్ కన్సోల్ కొంచెం బెటర్ మూవ్ మనకి హోండా యూనికార్న్ లోనే లభిస్తాయి అనమాట. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక బ్రేకింగ్ అండ్ టైర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో బ్రేకింగ్ విషయానికి వచ్చినట్లయితే రెండింటిలో సింగిల్ ఛానల్ ఏబిఎస్ రావడం మనకి దురదృష్టకరం అని చెప్పొచ్చు. కనీసం మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ సెగ్మెంట్ లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి తీసుకురావడం చాలా ముఖ్యం. ఇప్పటికైతే లేదు, 2026 నుంచి అయితే మాక్సిమం వస్తాయి. సో రెండింటిలో కూడా ఫ్రంట్ లో 80/100 సెక్షన్ టైర్ అండ్ బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్ తోటి అయితే వస్తున్నాయి. ఫ్రంట్ లో 240 mm డిస్క్ బ్రేక్ ఉంటే బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ తోటి వస్తున్నాయి అనమాట ట్రెడిషనల్ గా. సో టైర్స్ అండ్ బ్రేక్స్ విషయంలో రెండు సేమే. అండ్ ఫైనల్లీ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి రెండు కూడా 1,20,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ కి అయితే లభిస్తూ ఉన్నాయి. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి రెండు కూడా మనకి 1,33,000 రూపాయలు బజాజ్ పల్సర్ 150 పడుతుంటే 1,35,000 నుంచి 1,36,000 దాకా హోండా యూనికార్న్ పడుతుంది అనమాట. ప్రైస్ అసలు మ్యాటరే కాదు, రెండు సేమ్ ప్రైజెస్ లో లభిస్తాయి అనమాట. అందుకే చాలా మంది ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫైనల్లీ ఈ రెండు వెహికల్స్ లో ఫైనల్ గా చెప్పు ఏ వెహికల్ తీసుకోవాలని మీరు నన్ను కనుక క్వశ్చన్ చేసినట్లయితే, సో నేనైతే మాత్రం ఎవరైతే ఒక రిఫైన్డ్ ఇంజన్ అండ్ మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్ ఇవన్నీ కూడా 1,35,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మీరు కనుక చూస్తున్నట్లుగా అయితే, అండ్ ఫీచర్స్ వైజ్ కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది, అండ్ డిజిటల్ కన్సోల్కి ఆఫర్ చేస్తున్నారు, అండ్ మోనోషాక్ సస్పెన్షన్తో వస్తుంది, అండ్ లాంగ్ సీటు, మీరు ఎలాంటి స్పోర్టియర్ ఫీల్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు మీ కంఫర్ట్ అండ్ మీ ఫ్యామిలీ కంఫర్టే దృష్టిలో పెట్టుకుని ఒక వెహికల్ చూస్తున్నట్లుగా అయితే ఆ ట్రెడిషనల్ హోండా యూనికార్న్ 160 అయితే మాత్రం మీరు మీకోసమే వెహికల్ రెడీ చేశారు. హ్యాపీగా మీరు వెళ్ళి కొనుక్కోండి. అదే మీది కాస్త యంగ్ బ్లడ్ అయ్యుండి మీరు ఫ్యామిలీకి చూస్తూనే అండ్ వాళ్ళని దించేసిన తర్వాత మీ యొక్క ఆ స్పోర్టియర్ మాస్ ప్లస్ క్లాస్ లుక్స్ని బజాజ్ పల్సర్ మానియా ఇలాంటి ఒక మంచి స్పోర్టియర్ ఫీల్ అందించేటువంటి వెహికల్ మీరు మార్కెట్లో చూస్తున్నట్లుగా అయితే అది మీకు కేవలం బజాజ్ పల్సర్ 150 మాత్రమే ఇవ్వగలదన్నమాట. సో ఆ హ్యాండ్లింగ్, ఆ లుక్స్, ఆ ట్యాంక్ డిజైను, ఆ ఫ్రంట్ ఏదైతే హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్, బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు ఏదైతే ఆ 10 ప్యాక్ ఎల్ఈడి సెటప్, ఇవి ఏది కూడా ఇంకొక వెహికల్ మనకి బజాజ్ పల్సర్ 150తో మ్యాచ్ చేయలేదన్నమాట. బజాజ్ పల్సర్ 150 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. గైస్ చూసారు కదా, ఇది రోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. క్లియర్ కంపారిజన్ ఉన్నట్టు చెప్పానని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.